ఈనాటి ఆరాధనకు దేవుని ప్రేరణ చేత దేవుని మహిమార్థమై లైవ్ టెలికాస్ట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఈ కుటుంబాల ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అమల ఆల్బర్ట్కు షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉండాలని, మంచి ఆయుధారోగ్యాలు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు అమల ఆల్బర్ట్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆ దేవాతి దేవుడు ఈ కుటుంబాలను హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. ప్రసాదములో ఉన్న యేసయ్య, పాపముతో నిండి ఉన్న మా నేత్రాలను మీ కాంతితో నింపండి. చీకటితో నిండి ఉన్నటువంటి మా నేత్రాలను మీ కాంతితో నింపండి ప్రభువా. రకరకాల అసూయతో, రకరకాల పాపాలతో నిండి ఉన్నటువంటి ఈ చూపును మీ యొక్క కాంతితో నింపండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని ప్రార్థిస్తూ, ఈ నేత్రాలు ఏమి చూడాలో అవి చూడలేక, ఏమి చూడకూడదో వాటినే చూస్తూ, మీకు ఇష్టం లేని వాటిని చూస్తూ అనేక విధాలుగా పాపము చేస్తున్నాము దేవా. నేత్రాల ద్వారా, చూపుల ద్వారా మేము పాపము చేస్తున్నాము తండ్రి. మా పాపములను క్షమించి ఈ దివ్య సప్రసాద ఆరాధనలో మీ కాంతితో నింపి మమ్మందరిని కూడా ఆశీర్వదించండి దేవా అని గొప్ప దేవుని వేడుకుంటాం. నా కన్నుల
నోటిని మీ అధీనంలో ఉంచండి యేసయ్యా. మా నాలుకలను మీ అధీనంలో ఉంచండి యేసయ్యా. ఈ నోటితో మిమ్మే స్తుతించాలి యేసయ్యా, మిమ్మే మహిమపరచాలి యేసయ్యా. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడి ప్రభా మీరు ఇచ్చినటువంటి అవయవాలను కల్మషం చేసుకుంటున్నాం ప్రభా, పాపములో నడిపిస్తున్నాం ప్రభా. ఈ నోటిని అభిషేకించండి దేవా. ఈ నోటి ద్వారా మంచి మాటలు మాత్రమే మాట్లాడునుగా, మాత్రమే స్తుతించునుగా, ఇతరులకు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాటలు మాత్రమే మేము మాట్లాడుదాము. ఆ కృపను దయచేయమని ప్రభా ఈ నోటిని మీ ఆత్మతో అభిషేకించమని, ఈ నోటి ద్వారా మేము మహిమపరిచే మహాకృపను దయచేయమని దేవుని వేడుకుందాం. నాకు తోడుగా ఉండండి యేసయ్యా. నా మార్గములో నాకు తోడుగా ఉండండి యేసయ్యా. నా ప్రయాణాల్లో నాకు తోడుగా ఉండండి యేసయ్యా. నేను వేసే ప్రతి అడుగులో తోడుగా ఉండండి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది మీ బిడ్డలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి మార్గంలో తోడుగా ఉండండి ప్రభు. వారు వెళుతున్న వాహనంలో తోడుగా ఉండండి ప్రభు. వారు వెళుతున్న గమ్యస్థానం వరకు తోడుగా ఉండండి ప్రభు. తోడుగా లేకపోతే, మీరు చేయి పట్టి మమ్మల్ని నడిపించకపోతే మేము గమ్యస్థానానికి చేరుకోలేము ప్రభు. యేసయ్యా మా చేయి పట్టి మమ్మల్ని నడిపించండి ప్రభా. మా చేతిని పట్టుకుని మీకున్నతమైనటువంటి అద్భుతమైన స్థలాలకు మమ్మల్ని నడిపించండి. మీకు ఇష్టమైన స్థలాలకు నడిపించండి. మీ ఆలయాలకు నడిపించండి. మీకు దీవెనకరంగా మమ్మల్ని మార్చండి. గొప్ప దీవెన
చేతులు జోడించి ఆ గొప్ప దేవుని ముందు మోకరించి, యేసయ్యా, గడిచిన కాలము నుండి నేటి వరకు మమ్ము సజీవులుగా ఉంచినందుకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. 139వ కీర్తనలో మీరు పలుకుతూ ఉన్నారు, బిడ్డా నీవు కూర్చుని ఉండను లేచినను నాకు తెలియను, నీ కార్యములెల్లా నాకు తెలియను బిడ్డా అని పలుకుతూ ఉన్నారు. అవును ప్రభువా, మా కార్యములెల్లా మీకు తెలియను. మేము మంచి చేసినా, చెడు చేసినా, పాపము చేసినా, పుణ్యము చేసినా అది కేవలం మీకు మాత్రమే తెలియను ప్రభువా. మమ్మందరిని కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. ఈ లోక యాత్రలో ప్రభువా మా చేతిని పట్టుకుని నడిపించండి ప్రభువా. గొర్రెల కాపరి గొర్రెలను పచ్చిక బయళ్ళ వరకు నడిపించిన విధముగా మమ్ము కూడా ప్రభువా మీ దీవెనకరమైన స్థలాలకు నడిపించండి ప్రభువా. మా గృహాలను ఆశీర్వాదకరమైన గృహాలుగా మార్చండి ప్రభువా. మేమందరం కూడా సన్మార్గములో నడిచే బిడ్డలుగా ఆశీర్వదించండి ప్రభువా. ఉదయం లేచిన దగ్గర నుంచి మేము వేసే ప్రతి అడుగు పాపం వైపే వేస్తున్నాం ప్రభువా. స్వార్థముతోనే వేస్తున్నాం ప్రభువా. పాపము స్థలాలకు వెళుతున్నాం ప్రభువా. యేసయ్యా, మా అడుగులను మీ ఆధీనంలో ఉంచండి ప్రభువా. మా చేతిని పట్టుకుని మీరు నడిపించండి ప్రభువా. వెళుతూ వెళుతూ మార్గ మధ్యములో పడిపోతున్నాం ప్రభువా. వెళుతూ వెళుతూ ప్రభువా సన్మార్గంలో వెళ్లకుండా పాపపు మార్గాలలోనికి వెళుతున్నాం ప్రభువా. యేసయ్యా, మా పాపములను శాపములను తొలగించి మీ మంచి మనస్సుతో ప్రభువా సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు మా చేయి పట్టుకోకపోతే ఈ లోకము మమ్మల్ని పట్టుకుంటుంది ప్రభువా. ఈ లోక వ్యసనాలు మమ్మల్ని పట్టుకుంటాయి ప్రభువా. ఈ లోక పాపము మమ్మల్ని పట్టుకుంటుంది ప్రభువా. సాతానుడు మా చేతిని పట్టుకుని మమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రభువా. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరినీ మీ ఆధీనంలో ఉంచండి ప్రభా. మరొక్కసారి మమ్ము కరుణించండి ప్రభా. మరొక్కసారి మమ్ము క్షమించండి ప్రభా. మరొక్కసారి ప్రభా మీ కృపతో మమ్ము దీవించండి ప్రభా. యేసయ్యా, మీ కృప కరుణ లేనిదే మేము జీవించలేము యేసయ్యా. ప్రాణాలతో మేము నిలబడలేము యేసయ్యా. క్షమించండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకుంటూ మహిమపరుచుకుందాం. మన కుటుంబాలను దీవించమని, మన కుటుంబంలో ప్రతి బిడ్డను దీవించమని, మన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు మనందరిని దీవించడానికి సిద్ధపడుతుంది. ఆ గొప్ప దేవుని యొక్క కృప మనందరినీ కూడా ఆశీర్వదించబోతుంది. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఈరోజు ఏం పొందుకోవాలనుకుంటున్నావో, ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధన ద్వారా వేటి నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావు, ఏ సమస్యల నుండి బాధల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావు, ఏ రోగాల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావు, ఏ దుష్ట శక్తుల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావు, ప్రభు పాదాల చెంత ఉంచు. మరొక్కసారి ఆ గొప్ప దేవుని సాష్టాంగ ప్రణామం చేసి ఆరాధించి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. పరిశుద్ధ పరమ దివ్యం సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్ర నమస్కారము కలుగును గాక. అందరూ కూడా మొక్కరిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను
శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.